హలో ఇదనే ఎప్పటికీ ఆన్లో ఉండాలి. ఇది ఆఫ్ ఉంటే మనకి ఇది వలుగుతాయి, ఇవి వలుగుతాయి, ఇవన్నీ వలుగుతాయి. సో ఏంటంటే ఎప్పటికీ ఆన్లోనే ఉండాలి ఇది. ఓకే, వచ్చిన తర్వాత ఇది ఫిల్టర్, రిన్స్, ఇంకా బ్యాక్ వాష్ అని ఉంటుంది. సో మనకు కావాల్సింది రిన్స్. వీటికి వచ్చిన తర్వాత ఇది వచ్చేసాము మనకి మెయిన్ స్విచ్ ఫ్యాన్లు కొడుతుంది. ఓకే, ఇప్పుడు మనకి మాన్యువల్ క్లీన్ చేస్తాం కాబట్టి ఫస్ట్ ఆటోలు ఉన్నది మనకి మాన్యువల్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత పవర్ ఆన్ చేసుకోవాలి. దాని పవర్ వస్తుంది, ఇన్పుట్ వస్తుంది. వచ్చిన తర్వాత ఆర్డబ్ల్యూపీ పంప్ అంటేనేమో చిన్న పంపు, హెచ్పి పంపు పెద్ద పంపు. సో మనకి ఈ పంప్ అనే ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు అంటే ఆ పంప్ అనేది ఆన్ అయింది. సో దీని మీద నడుస్తాను రిన్స్ మీద. ఈ రిన్స్ మీద 10 నిమిషాలు నడపాలి. 10 నిమిషాలు నడిపిన తర్వాత టైం చూసుకొని మళ్ళీ బంద్ చేసుకోవాలి. బంద్ చేసిన తర్వాత మళ్ళీ నెంబర్ 2 బ్యాక్ వాష్ మీద పెట్టుకోవాలి. మళ్ళీ ఒక 10 నిమిషాలు నడపాలి. మళ్ళీ ఆన్ అయింది. మళ్ళీ వేసిన తర్వాత మళ్ళీ బంద్ చేసుకోవాలి 10 నిమిషాలు టైం అయిపోయిన తర్వాత. సో ఈ ఫిల్టర్ శాండ్ ఫిల్టర్ అనేది 20 మినిట్స్ అయిపోయింది టైం. దీని ఫిల్టరేషన్ అయిపోయిన తర్వాత ఫిల్టర్ మీద పెడితేనే ఫిల్టర్ అయ్యి ఈ వాటర్ ఇటు వస్తాయి. సో ఇది ఎట్లా చేసినామో సేమ్ ఇది కూడా అట్లనే. మళ్ళీ నెంబర్ 3 రిన్స్, మళ్ళీ ఆన్, మళ్ళీ ఒక 10 నిమిషాలు నడపాలి. 10 నిమిషాలు టైం చూసుకొని మళ్ళీ బంద్ చేసుకోవాలి. సేమ్ మళ్ళీ నెంబర్ 2 బ్యాక్ వాష్, సేమ్ మళ్ళీ ఆన్ చేసుకోవాలి. ఆన్ అయింది. మళ్ళీ ఒక 10 నిమిషాలు నడుపుకొని మళ్ళీ బంద్ చేసుకోవాలి. అయిపోయిన తర్వాత ఇది కూడా సేమ్ ఫిల్టర్. ఇదేంటంటే సాఫ్ట్నర్. ఇదేంటంటే సర్వీస్ మీద ఉంటే వాటర్ ఫిల్టర్ అయ్యి ఇటు పోయినట్లు లెక్క. సో ఈ క్లీన్ చేసేటప్పుడు ఏంటంటే రిన్స్ మీద పెట్టాలి. నెంబర్ 3 రిన్స్ మీద పెట్టుకొని మళ్ళీ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకొని ఒక 10 నిమిషాలు నడపాలి. బంద్ చేసుకోండి. సో ఇదేంటంటే డైరెక్ట్ రిన్స్ మీద పెట్టిన తర్వాత నెంబర్ 1 సర్వీసింగ్లో పోవాలి. మళ్ళీ వేరేది ఏం పెట్టొద్దు. ఓకే, ఈ నెంబర్ 1 సర్వీస్ మీద పెట్టాలి. ఈ రీజనరేషన్ ఏంటంటే ఎవ్రీ మంత్ ఒక్కసారి మనం చేసుకోవాలి. అదేంటంటే మనకి దొడ్డు పెట్టించి చేసుకోవాలి. సో అది నేను తర్వాత చెప్తా. ఇదైతే ఇప్పుడు సర్వీస్ మీద పెట్టినప్పుడు అయిపోయింది. ఇప్పుడు 3 ఫిల్టర్లు అనేవి అయిపోయినాయి. అయిపోయిన తర్వాత అప్పుడు ఇది ఆటోలో పెట్టు.